ఇది కూడా 3 మార్లు ఉచ్చరిస్తారు. శాంతి 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 అని 3 మార్లు ఎందుకు అనంటే శంకర భగవత్పాదులు అర్థం చెబుతున్నారు. మనకు 3 అశాంతులున్నాయట. ఆ అశాంతి పోగొట్టుకోవాలంటే 3 శాంతులు కావాలి. 3 అశాంతులు ఏమిటి అని అడగండి. ఒకటి ఆది భౌతికమైన అశాంతి, మన చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల కలిగేటువంటి బాధలు, అది ఆది భౌతికం అంటారు. మరొకటి ఆధ్యాత్మికమైన అశాంతి. ఆధ్యాత్మికం అంటే వేదాంతం కాదు. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే శరీరానికి మనస్సుకు సంబంధించిందని అర్థం. ఈ ఆధ్యాత్మికమైన తాపం ఇది ఉపశమించాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనస్సులో ఏ విధమైన సంక్షోభం ఉండకూడదు. శరీరము మనస్సు మన చెప్పు చేతల్లో ఉండాలి, మన అదుపులో ఉండాలి. దానికి మనం అధీనమైపోకూడదు, అది మన స్వాధీనంలో ఉండాలి. అలాంటప్పుడే నేనేదైనా చెప్పగలను, మీరేదైనా వినగలరు. ఆరోగ్యం దెబ్బతినదనుకోండి, నేను రాలేను, మీరు రాలేరు. అది పరిస్థితి. కనుక ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి తాపం, దానికి జవాబు చెప్పటానికి 2వ శాంతి. ఆది భౌతికానికి ఒకటి, ఆధ్యాత్మికానికి ఒకటి. సరిపోయిందా? ఇక 3వది ఆది దైవికం. ఆది దైవికం అంటే ఒక భూకంపం రావచ్చు, ఒక తుఫాను రావచ్చు. ఏం ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేవు. అలాంటి దైవికమైనటువంటి ఉపద్రవాలు ఉన్నాయే, అవన్నీ నివారణ అయిపోవడానికి మరొక శాంతి చెప్పమన్నారు. కనుక ఓం శాంతి 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 అని 3 మార్లు ఉచ్చరిస్తున్నారు. ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. మనో వాక్కాయములని 3 ఉన్నాయి కరణములు. మనకు త్రికరణాలు అంటారు. మనస్సులో శాంతి ఉండాలి, మాటలో శాంతి ఉండాలి, చేతల్లో శాంతి ఉండాలని కూడా చెప్పినా చెప్పొచ్చు. మొత్తం మీద 3 విధాలుగా మనం శాంతి అనేది పొందవలసి ఉంటుంది.